చూస్తే రోడ్డంతా పొడిగా ఉంది. అనుకున్నాను, మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లం రుప్పులు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం. వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు. అలాగే అన్నారు. స్టేజ్ మీద ఎక్కాం, వర్షం అయిపోయింది, గంటన్నర ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరి చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే, ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, పక్క కర్ణాటక, మహారాష్ట్ర, మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు. బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రామ్. ఇది ఇలా అన్నా చాలు, వాడు ముందు కంగారు పడిపోయారు, ఇదేంటి ఇలా తిప్పాడేంటి అని. సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ. సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు, అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్. చాలు ఈ జన్మకి, ఇంకా నేను చేసుకుంటూ వెళ్తాను చెప్పాను నేను. మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను, ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఏమన్నా చూసా ఆయన మన ఎడిటర్, ఆయన రాజుగారు, ఎడిటర్ రాజుగారికి, తమ్మిరాజు గారు, మిగతా అంతా ఇక తమిళ గారి టీం అందరూ కూడా, డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా, అనంతపురం జగన్, తర్వాత మన కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఎక్కడున్నాడు కొమ్మినేని, ఒక సైన్యం, ఇదొక సైన్యం. నేను 100 పనులు 100 మందికి అప్పచెప్పను. 100 పనులు 2-3 అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు వెంటబడి ఇవి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు. సో చూసా, అమ్మాయికి అర్థమైంది బాగా. చాలా సంతోషం. ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక, మన ముహూర్తం ముందే ఈ సినిమాలో ఏదేం చెప్పనా, అదే ఒకటే. సో అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను